హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో రాజమండ్రి లోకల్ అండ్ గోదావరి చుట్టూ ఉన్న ప్లేసెస్ చూద్దాము రండి. ముందు రోజు మేము ఆల్రెడీ పాపికొండలకి వెళ్ళొచ్చి నైట్ అక్కడే స్టే చేసాము. ఎర్లీ మార్నింగ్ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాము. మాతో వచ్చిన వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు రాలేదు మాతో పాటు. సో మేము ఒక ఆటో మాట్లాడుకొని నేను, వియాన్, వాళ్ళ డాడీ అండ్ సునీల్ అన్న ఆటోలో వచ్చాము. అండ్ ఈరోజు చూస్తున్నారు కదా, ఇది ధవళేశ్వరం బ్యారేజ్ అనమాట. అక్కడ లోకల్స్ ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. చాలా పీస్ఫుల్ క్లైమేట్ ఉంది. అండ్ అంత చలిలో కూడా వాళ్ళు వాటర్లో ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. చూసారా ఎంత పెద్ద బ్యారేజ్ ఉందో. అండ్ అక్కడ నుంచి ధవళేశ్వరం చర్చ్ దగ్గరికి వెళ్ళాము. అంత చలిలో కూడా వియాన్ మంచిగా ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది. లేకపోతే ఈ రూమ్లో వదిలేసి వచ్చి ఉండాల్సింది. దాని తర్వాత ఇక్కడ ఒక లూథరన్ చర్చ్కి వెళ్ళాము. ఇది వచ్చి రాజమండ్రి చర్చ్. సో ఆ రోజు సండే ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చాం కాబట్టి చర్చ్ ఓపెన్లోనే ఉన్నింది. ఓల్డ్ చర్చ్ ఇది. అక్కడికి వెళ్ళి కొంచెంసేపు ప్రేయర్ చేసుకున్నాము. అండ్ వన్స్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ అందరము కలిసి గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. అక్క వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇది చూస్తున్నారు కదా, ఇది గోదావరి బ్రిడ్జ్ అండ్ అది రోడ్ వే. చాలా పెద్ద బ్రిడ్జ్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేము బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మిడిల్ ఆఫ్ ది బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిల్చుకొని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. చాలా పెద్ద బ్రిడ్జ్, బాగునింది. అక్కడ క్లైమేట్ కానీ అంతా చాలా చక్కగా ఉన్నింది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద బ్రిడ్జ్ ఉందో. బ్రిడ్జ్ కింద నుంచి కిందకి వచ్చేసినాము. పుష్కర్ ఘాట్ దగ్గరికి వచ్చాము. ఆ పక్కనే టెంపుల్ ఉన్నింది. అన్న వాళ్ళందరూ టెంపుల్కి వెళ్ళారు. మేము అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ ఉండేది ఓల్డ్ బ్రిడ్జ్, అవతల వైపు ఉండేది న్యూ బ్రిడ్జ్ అనమాట. అది ట్రైన్ వే. ట్రైన్ కూడా వెళ్తూ ఉంది, మీరు గమనిస్తూ ఉంటే. చూసారా, ఇది ఓల్డ్ వన్, అది న్యూ వన్. పిల్లలందరూ వాటర్లో చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. చూడండి, డ్రెస్ తడిచిపోద్దని కాలు వరకే వాళ్ళు అక్కడ ఆడుకున్నారు, కాలు తడిచేలాగా. అండ్ అక్కడ నుంచి ఇంకో పుష్కర్ ఘాట్ దగ్గరికి వచ్చాము, బోటింగ్ పాయింట్. ఇక్కడ స్పీడ్ బోట్, నార్మల్ బోట్ ఉన్నింది. పిల్లలందరూ వేరే అక్క వాళ్ళతో వియాన్ ఇంకొంతమంది పిల్లలు స్పీడ్ బోట్ ఎక్కారు. దాని తర్వాత నార్మల్ బోట్ ఎక్కాము. నార్మల్ బోట్కి టికెట్ వచ్చి 70 రూపీస్ పర్ పర్సన్. అండ్ స్పీడ్ బోట్కి వచ్చి 200 రూపీస్ అనుకుంటా పర్ పర్సన్, ఇంక్లూడింగ్ కిడ్స్ ఆల్సో. సో అది బ్రిడ్జ్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది. టోటల్ ఒక 20 మినిట్స్ జర్నీ. చాలా బాగునింది. అండ్ ఆ రోజు ఆఫ్టర్నూనే మాకు 3:30కి ట్రైన్ ఉన్నింది. దాని తర్వాత మేము విజయవాడ రీచ్ అయ్యాము. విజయవాడలో మాకు ఒక 2.5 అవర్ టైం ఉన్నింది. సో నేను ఈ స్ట్రీట్కి వచ్చాము. బట్ ఆ రోజు ఏదో గేమ్స్ జరగడం వల్ల అక్కడ ఈ స్ట్రీట్లో ఫుడ్స్ ఏమీ లేవు. జస్ట్ బిర్యానీ, షవర్మా ఒకటే దొరికింది.
బిర్యానీ షవర్మా తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవి.